సర్కారు వారి పాట చిత్రం డివైడ్ టాక్తో వివాదాల్లో ఇరుక్కుంది. మూడో వారంలో ప్రవేశించినప్పటికీ చాలా కేంద్రాల్లో బ్రేక్ ఈవెన్ రాలేదనే టాక్ వినిపిస్తోంది. కానీ సినిమా నిర్మాతల లెక్కలు వేరేగా ఉన్నాయి. నిర్మాతలు చెప్పే లెక్కలకు ట్రేడ్ వర్గాల నివేదికలకు మధ్య వ్యత్యాసం ఉండడం గమనార్హం. దీంతో సర్కారు వారి పాట చిత్రం బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనే చర్చ మొదలైంది. ఈ చిత్రం 125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. యుఎస్లో $2.4 మిలియన్ టార్గెట్ ఉండగా ఆ మేరకు వసూళ్లు లేవు. డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ కి రావాలంటే అమెరికాలో ఇంకా $75,000 వసూలు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్ల మార్కుని క్రాస్ చేసి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లిందని మేకర్స్ చెబుతున్నారు. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 13 కోట్ల వసూళ్లు కావాల్సి ఉందంటూ కొన్ని వెబ్ పోర్టల్స్ వెల్లడించాయి. మొదటి 12 రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిందని నిర్మాతలు చెబుతున్నారు. వీటిలో ఎవరి ఫిగర్స్ కరెక్ట్, బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కలెక్షన్ ట్రాకింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేస్తే వాస్తవమైన వసూళ్లు వెల్లడవుతాయని స్పష్టం చేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. మురారి బాబా అనే పాటను శనివారం నుంచి జత చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాటతోనైనా బ్రేక్ ఈవెన్ వస్తుందేమో చూడాలి మరి.